जारी साथियों की मसाइल के हल के लिए एहतजाज में हम 11 दिन का तमाम జిల్లా నాయకులకు ప్రెస్ క్లబ్ తరఫున స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గత 7 రోజులుగా మరి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానంగా ఉండి అన్ని వార్తలు రాసి మరి వారి జీవితాలతో ఎంతో త్యాగం చేసినటువంటి న్యాయమైనటువంటి కోరికలతో ఉంటున్నటువంటి విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు వారు చేస్తున్నటువంటి ఏదైతే ఇల్లు నిర్మాణ స్థలానికి కొరకు ఏదైతే పోరాటం చేస్తారో అది చాలా న్యాయమైనటువంటి కోరిక. దాన్ని తప్పకుండా మరి ఈ ప్రభుత్వం తీర్చి వారికి నిర్మల్ చుట్టుపక్కల దగ్గర 1 కిలోమీటర్లోనైనా 2 కిలోమీటర్లకి దాదాపు వారు ఉన్నటువంటి న్యాయమైనటువంటి అర్హులైనటువంటి పత్రికా విలేకరులకు తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో మా బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ తరఫున మీకు తప్పకుండా మద్దతు ప్రకటిస్తున్నాం. మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నా మీకు ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నా తప్పకుండా మా వంతు సహాయ సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని ఇప్పుడే రామ్ గారు చెప్పినట్టు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీసుకెళ్ళి గత 7 రోజులుగా మరి జరుగుతున్నటువంటి సమ్మె మీద మీరు ఎలాంటి చర్య తీసుకుంటారని చెప్పి అసెంబ్లీలో కూడా ప్రశ్నించడానికి నా అవకాశం తప్పకుండా 2వ తారీఖు నాడు ఉంది కాబట్టి తప్పకుండా తీసుకుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీ వాయస్సును రాష్ట్ర ప్రభుత్వం వరకు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ద్వారా తప్పకుండా తీసుకెళ్ళడానికి వేదిక మీద ఉన్న మా నాయకులందరూ కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ న్యాయమైన కోరిక ఆ భగవంతుడు తప్పకుండా తీర్చి ఈ మళ్ళీ వచ్చే కొత్త సంవత్సరం నాటికి మీకు ఇళ్ల స్థలాలలో ఇల్లు కట్టుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ తెలుసుకుందాం. జై తెలంగాణ. నిర్మల్ పట్టణ మీడియా ప్రెస్ మిత్రులందరూ కూడా వారి యొక్క న్యాయమైన డిమాండ్ వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇక దీక్షకు ఈరోజు 7వ రోజు అవుతుంది. మరి వాళ్ళ న్యాయమైన డిమాండు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటూ మరి అలాగే వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మరి ఎటువంటి భవిష్యత్తులో కూడా ఏదన్నా వాళ్ళ ధర్నాలు కానీ మరి ఇతర రాస్తారోకోలు కానీ దేనికి కూడా మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా వారందరూ కూడా మా మద్దతు ఇస్తాము. అలాగే ఈ విషయాన్ని కూడా మా గౌరవ పార్టీ కార్మిక అధ్యక్షుడు కేటీఆర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అసెంబ్లీలో వీళ్ళ గురించి కూడా మాట్లాడవలసిందిగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము తెలియజేస్తామని తెలియజేసుకుంటూ